ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మేమందరం తిరుపతి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ ఆగేసాం. చిన్న మినీ వీలాగ్. మేమందరం జిమ్కి వెళ్ళే క్యాండిడేట్స్ అనమాట. జిమ్ మేట్స్ బేసికలీ. మార్నింగ్ జిమ్ మేట్స్. సో స్పాండ్ ఎక్కి తిరుపతి వెళ్తున్నాం. ఈ వెయిట్ లాస్ జర్నీలో ఇది ఒక చిన్న మినీ. సో వెళ్ళదారిలో చాలా వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నాం, కానీ మేము అలా కన్వర్జేషన్స్లో పడి జోకులు వేసుకుంటూ అలా సాగిపోయింది జర్నీ అంతా కూడా. బట్ కడపలో ఆగి లంచ్ చేసుకుని అక్కడున్న మసీద్కి దర్గాకి వెళ్ళి విజిట్ చేసి వెళ్దాం అనుకున్నాం, కానీ దర్గా క్లోజ్ ఉండే. బట్ స్టిల్ వి వెంట్ అండ్ వి విజిటెడ్ ద ప్లేస్ అండ్ వి టుక్ సమ్ ఫొటోస్. సో ఈవినింగ్ 5 కల్లా మనం రీచ్ అయిపోయాం. రూమ్కి వచ్చేసాం. ఓపిక లేదు, అలా పడిపోయా. మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. అరౌండ్ 5:30 అవుతుంది ఇప్పుడు జస్ట్ రూమ్కి వచ్చి అలా రిలాక్స్ అవుతాను. మొత్తం సింగిల్ డ్రైవ్. నేనే డ్రైవ్ చేశాను. అమ్మాయి అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. బట్ వాళ్ళతో అలా డ్రైవ్ చేస్తాను కానీ. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని విల్ గో టు అల్వేలమంగ అండ్ సమ్ లోకల్ 2 టెంపుల్స్కి వెళ్తున్నాం. రేపు మార్నింగ్ స్టెప్స్ ఎక్కుతున్నాం. అది వీలాగ్ చేస్తాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, తిరుపతి వచ్చేసాం. సో ఇది మా గ్రూపు. మాల్ లేదు, మేమందరం ఆధార్ కార్డులు తీసుకుని రెడీ అయిపోయి అయ్యో వెళ్తున్నాం. అలిపిరి మెట్లు ఎక్కబోతున్నాం. మెట్లు ఎక్కేటప్పుడు ఇంకెలా ఉంటుంది చూసి చూపిస్తా. గోవింద గోవింద చెప్పండి. మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ హారతి ఇచ్చి పూజ చేసి 3,550 మెట్లు 3,550 మెట్లు ఎక్కే యాత్ర స్టార్ట్ చేశాము. ఎక్కే ముందు శ్రీవారిని తలుచుకుంటూ నామాలు పెట్టించుకున్న తర్వాత వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉండే. నాకు కరెక్ట్గా పేర్లు తెలియదు, సో సారీ. చుట్టూరు కావుసి ఇవన్నీ ఉంటాయి అనమాట. మంచిగా పూజ చేసి ఇంకా జర్నీ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయిన తర్వాత వి స్టార్టెడ్ ఈటింగ్. జాంకాయలు, పైనాపిల్స్, ఒక గ్లాస్ మజ్జిగ తాగాము అండ్ ఒక నారింజ జ్యూస్ తాగాము. సో ఇట్ వాస్ ఫన్. సో మెయిన్గా వెరీ హెల్తీ ఫుడ్ తిన్నాము. అది కాకుండా ఈ 2.5 hours ఏదైతే మెట్లు ఎక్కే టైం ఉందో ఎక్కడ కూడా ఫెల్ట్ టైర్డ్ అనమాట. టూ టైర్డ్గా అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను 3-4 times మెట్లు ఎక్కాను. బట్ దిస్ వాజ్ ది ఈజియెస్ట్ టైం బికాస్ ఐ వాజ్ ఫిట్. సో ఫిట్గా ఉండడం వల్ల 2.5 hours అయినా, ఎందుకంటే అందరూ ఉన్నాం కాబట్టి ఫన్గా చేసుకుంటూ ఎక్కాము. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఈజీ, ఐ వుడ్ సే. చాలా ఈజీ ఉండే, ఫన్ ఉండే. ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ అవుట్. సో మీ అందరు కూడా ఇది జస్ట్ రిమైండర్. సో చాలా మంచిగా అయింది దర్శనం కానీ, లేదంటే ఇలా స్టెప్స్ ఎక్కే విధానం కానీ అంతా కూడా చాలా బాగుండే. మోకాల మెట్లు కూడా ఆల్మోస్ట్ 11 ఎక్కాను నేను. చాలా ఈజీ అనిపించుండే. అండ్ బై 12:31 వి రీచ్డ్ తిరుమల. రీచ్ అయిన తర్వాత పద్మావతి కాంప్లెక్స్కి వెళ్ళి తీసుకున్నాం ఈ హోటల్. నారాయణీయం అనే ఈ గెస్ట్ హౌస్ పేరు నారాయణీయం, విచ్ ఇస్ అరౌండ్ 300 to 400 meters అవే ఫ్రమ్ పద్మావతి కాంప్లెక్స్. కొత్త కట్టారు, 6 months అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్, నీట్. చిన్న ఇష్యూస్, దట్స్ ఓకే. మాకు అంత పెద్దగా మేము అంత పట్టించుకోలేదు. బట్ ఆ వ్యూ కానీ, స్టాఫ్ కానీ, ఎవ్రీవన్ ఈజ్ గుడ్. సో బై 3 or 4 in the evening కొంచెం రెస్ట్ తీసుకుని కిందకు వచ్చి కాఫీ తాగుతూ అలా జస్ట్ కవర్లో చెప్పుకున్నాం. అండ్ దెన్ బై 6:37 బయట తిరుమలలో ఉన్న టెంపుల్స్, ఆంజనేయ స్వామి గుడి అండ్ నరసింహస్వామి గుడికి వెళ్ళి విజిట్ చేసాము. అండ్ నెక్స్ట్ రోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ భయ, మీ పేరేంటి? విక్రమ్. చాలా మంచి హాస్యకారుడు. అలెక్య మీద జోకేశాడు నిన్న. పొద్దున మాకు కాఫీ తెచ్చి ఇచ్చాడు. ఎవరు మీరా? ఏ చిచ్చి లేదు. ఇప్పుడు పుషప్స్. జిమ్ ఫ్రీక్స్, ఈవెన్ జిమ్మింగ్ ఇన్ తిరుపతి. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి ట్రెడిషనల్ అటైర్లో రెడీ అయ్యి కొంచెం ఫన్ చేసుకుని, వీడియోస్ తీసుకుని, టిక్టాక్స్, రీల్స్, స్టోరీస్, వాట్ నాట్ మెమరీస్ క్రియేట్ చేయాలి కదా.
అది మరి అలా ఉండిద్ది మ్యాటర్. ఇక్కడ సాంగ్ వేస్తాను ఆగండి. అండ్ యా, హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. చాలా మంచి దర్శనం, మంచి మెమరీస్. థ్యాంక్ యూ.